జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మీకు ఈ ముందర విడుదల చేసిన పార్ట్ 4లో దేవాలయం గురించి చెప్పాను. ఇంకా ఈ 5వ పార్ట్లో కూడా దేవాలయానికి సంబంధించిన విషయాలతో పాటు దేవాలయం ట్రస్ట్ విడుదల చేసిన పూజాది కార్యక్రమాల గురించి, అలాగే ఎంతోమంది ఆహ్వానితుల్ని పిలిచినట్టుగాను, అలాగే దేవాలయానికి సీతమ్మ వారికి వచ్చిన గిఫ్ట్లు, వాటి వివరాలన్నిటినీ మీకు తెలియజేస్తాను. సావధానంగా విని ఆనందించండి. జనవరి 15 మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. జనవరి 16న వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత హోమం, దశవిధ్ స్థానం జరిగింది. 17వ తారీఖుని అయోధ్యలో రామ్లల్లా విగ్రహంతో ఊరేగింపుగా షెడ్యూల్ ఉంది. కానీ అధిక జనాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని విరమించుకున్నట్లు దేవస్థానం ట్రస్ట్ చెప్పింది. జనవరి 18న గణేష్, అంబికా వాస్తు పూజా కార్యక్రమాలు, జనవరి 19న అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన, జనవరి 20వ తారీఖున సరయూ పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి శుద్ధి, జనవరి 21న 125 కలశాలతో దివ్యస్థానం, జనవరి 22న మనం ఎదురు చూస్తున్నటువంటి శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుందని ట్రస్ట్ తెలియచేసింది. కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకి వెళతా 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం ప్రారంభించిన మోడీ. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజులు మిగిలి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మన పురాణ గ్రంథాలలో పేర్కొన్న సూచనల మేరకు శుక్రవారం నుంచి 11 రోజులు ప్రత్యేక అనుష్ఠానం మొదలయ్యింది. ఆలయ ప్రారంభోత్సవానికి 140 కోట్ల దేశ ప్రజల తరఫున హాజరు కావటం నా అదృష్టం. మీ ప్రతినిధిగా ఆ భగవంతుడు నన్ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం నేను ఎంతో భావోద్రేకంతో ఉన్నా. ఈ భావాల లోతును చెప్పడానికి మాటలు రావడం లేదు. జీవితంలో తొలిసారి ఇలాంటి భావాలు మనసులో మెదులుతున్నాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనలోని భావనను వెల్లువను ఆవిష్కరించారు. అనుష్ఠానంలో భాగంగా పాటించే యమ నియమాల మేరకు సూర్యోదయానికి ముందే నిద్రలేవటం, యోగా, ధ్యానం చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి ఆచరిస్తారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున శుక్రవారం నుంచి మోడీ ప్రత్యేక ఆడియో సందేశం విడుదల చేశారు. శుక్రవారం దీనిని తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. కొన్ని తరాల కల నిజమవుతున్న మహోన్నత ఘట్టాన్ని కన్నులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమన్నారు. శుక్రవారం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని శ్రీరాముడు ఎక్కువ కాలం గడిపిన నాసిక్లోని పంచవటీ ధామం నుంచే తాను అనుష్ఠానం ఆచారాలు ప్రారంభిస్తున్నానన్నారు. జనవరి 12న ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జీజీయాబాయి జయంతి. ఆమెను తలుచుకున్నప్పుడు నాకు నా తల్లి గుర్తుకు వస్తుంది. ఆమె తన చరమాంకం వరకు రాముడి సేవలోనే తరించింది అని మోడీ ఉద్రేకానికి గురయ్యారు. ఉజ్జయిని నుంచి 5 లక్షల లడ్డూలు. ప్రధాన మోడీ సూచన. అయోధ్యకు శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, అభివృద్ధి, వికాస్, మన పూర్వ సంస్కృతి, విరాసత్ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం రోజును దీపావళి పండుగలా నిర్వహించుకోవాలని, ఇంటింటా శ్రీరామజ్యోతిని వెలిగించాలని ప్రజలకు సూచించారు. ఆ రోజున అయోధ్యకు ఎవరూ రావద్దని, ఆహ్వానం ఉన్నవారే హాజరు కావాలని చెప్పారు. గతంలో శ్రీరాముడు టెంట్ క్రిందే ఉండేవారని, ఇప్పుడు 4 కోట్ల మంది పేద ప్రజలు సమకూర్చుకుంటున్నట్లుగా శ్రీరాముడు కాంక్రీట్ ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను, విమానాశ్రయాన్ని 30 డిసెంబరున ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 22న అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించాలని ప్రతి ఒక్కరికి ఉత్సుక ఉంటుందని, కానీ ఆహ్వానం ఉన్నవారే రావాలని
మిగిలిన వారు తదుపరి రోజులలో సందర్శించాలని సూచించారు. అందుకోసం చేతులెత్తి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. జనవరి 14 నుంచి 22 మధ్య దేశంలో అన్ని ప్రార్థనా మందిరాల్లో స్వచ్ఛ కార్యక్రమం చేపట్టాలని ప్రజలకు సూచించారు. 5 దశల్లో గత ప్రభుత్వాలు 14 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కోట్ల కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా గర్భగుడిలోకి ఆలయ రామయ్య. లఖనపూర్ ప్రాణ ప్రతిష్ఠ వేళ అయోధ్య రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలో మోడీ చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. జనవరి 17న అయోధ్యలో నిర్వహించతలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపును అధిక రద్దీ ఆలోచనలతో రద్దు చేశారు. 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ రోజున మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు. మకర సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోడీ పిలుపిచ్చినట్లు ఆయన ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రధానితో పాటు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందన్నారు. రామమందిర్లో ప్రతిష్ఠ కోసం 5,500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం గుజరాత్ నుంచి సోమవారం అయోధ్యకు చేరుకుంది. రాష్ట్రపతికి అయోధ్య ఆహ్వానం. అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు రావలసిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రామమందిర ట్రస్ట్ ప్రతినిధులు లాంఛనంగా ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసిన ప్రతినిధి బృందంలో విహెచ్పి కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్, ఆర్ఎస్ఎస్ నేత రామ్లాల్, రామాలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ రూపేంద్ర మిశ్రా ఉన్నారు. ఈ విషయాల్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ రాష్ట్రపతి ఆహ్వాన పత్రికను అందుకుంటున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన ద్రౌపది ముర్ము అయోధ్యను దర్శించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపినట్లు బన్సల్ పేర్కొన్నారు. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎస్వి రమణకు ఆహ్వానం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ నెల 22న జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలకు రావలసినదిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణకు ఆహ్వానం అందింది. విహెచ్పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్, భాజపా సీనియర్ నేత రామ్లాల్ ఢిల్లీలో జస్టిస్ ఎస్వి రమణను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని సాదరంగా ఆహ్వానించారు. బాబ్రీ మసీదు కక్షదారు ఇక్బాల్ అన్సారీకి ఆహ్వానం. రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసులో ముస్లిం పక్ష పిటిషనర్లో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమాలకి రావలసినదిగా ఆహ్వానం అందింది. ట్రస్ట్ ప్రతినిధులు తన ఇంటికి వచ్చి ఆహ్వానం అందించడంపై హర్షం వ్యక్తం చేసిన అన్సారీ ప్రాణప్రతిష్ఠ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును తామందరం గౌరవిస్తామని, అయోధ్య అన్ని మతాల సౌభ్రాతృత్వంతో కూడిన దేవభూమి అని ఆయన పేర్కొన్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ముస్లిం కరసేవకులకు అక్షతలతో అయోధ్య లేఖ. అయోధ్య నుంచి తన ఇంటికి పంపిన కొన్ని అక్షతలు, రామమందిర చిత్రము, ఓ లేఖను చూసి ముస్లిం కరసేవక్ సామాజిక కార్యకర్త మహమ్మద్ హబీబ్ 70
తీవ్ర భావోద్రేకానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో ఉంటున్న హబాబీ శ్రీరాముణ్ణి తమ పూర్వీకుడిగా భావిస్తారు. 1992 నాటి అయోధ్య కరసేవక సేవలో ఆందోళనలో ఈయన కీలక పాత్రగా క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలను టీవీలో చూస్తానని, జనవరి 22 తర్వాత అయోధ్య వెళ్ళి శ్రీరాముడి దర్శనం చేసుకుంటారని హబీబ్ చెప్పారు. రామమందిర ప్రారంభానికి హాజరు కానున్న అద్వానీ స్పష్టం చేసిన విహెచ్పి అవసరమైతే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి భాజపా కురువర్తుడు ఎల్కే అద్వానీ హాజరవుతారని విశ్వ హిందూ పరిషత్ పిహెచ్పివి వెల్లడించింది. మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హాజరుపై ఇంకా స్పష్టత లేదని విహెచ్పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ హాజరవుతారని చెప్పారు. అవసరమైతే ఆయన కోసం మేం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాము. జోషి కూడా రామమందిర ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ముస్లిం యువకుడికి రామభక్తి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ ముస్లిం యువకుడు టాటూ ఆర్టిస్ట్ అహ్మద్ ఫరాజ్ రాజమందిరంలో రామమందిరాన ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో భక్తులకు శ్రీరామనామాన్ని ఉచితంగా పచ్చబొట్టు వేస్తున్నట్లు తెలిపాడు. ఇలా 51,000 మందికి ఉచితంగా టాటూలు వేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో ఈ నెల 9 నుంచి అతను ఉచితంగా టాటూలు వేయడం మొదలుపెట్టాడు. చింద్వాడా నుంచి 4.3 కోట్ల సార్లు రామనామం రాసిన ప్రతులు. మధ్యప్రదేశ్లోని చింద్వారా నుంచి శ్రీరామనామాన్ని 4.31 కోట్ల సార్లు రాసిన వందల కొద్ది పత్రాలను ఈ నెల 22న అయోధ్యకు పంపనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 2 బస్సులను ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ వెల్లడించారు. మారుతీనందన్ సేవా సమితి నేతృత్వంలో సిమారియా ధామ్లో ఖాళీ కాగితాలపై ఈ రామనామం రాసే కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, ఆయన కుమారుడు నకుల్నాథ్ బుధవారం ఒక్కొక్కరు అక్కడికి ఏర్పాటు చేసిన కాగితాలపై 108 సార్లు రామనామాన్ని రాశారు. సరయూ నది తీరాన రామాయణ ఆధ్యాత్మిక వనం. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాస కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు అయోధ్యలోని సరయూ నదీ తీరం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నది ఒడ్డున రామాయణ ఆధ్యాత్మిక వనంను ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ ప్రదర్శనశాలగా ఉండే ఈ వనం రామాయణంలోని అరణ్యకాండ ఘట్టాలు అలరించనున్నాయి. అయోధ్య బృహత్తర నిర్మాణ ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం. అయోధ్య రథసారథి ఎల్కే అద్వానీ. రామమందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామ జన్మభూమి ఉద్యమం కుహనా లౌకికవాదుల దాడినను లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలిచిందని భాజపా దిగ్గజ నేత ఎల్కే అద్వానీ అభిప్రాయపడ్డారు. శ్రీరామ మందిరం నెరవేరిన దివ్యకళ పేరుతో ఆయన రాసిన వ్యాసంలోని మరికొంత సమాచారాన్ని అద్వానీ కార్యాలయం విడుదల చేసింది. ఈ ఉద్యమం సందర్భంగానే నికార్సైన లౌకికవాదం, కుహనా లౌకికవాదుల నడుమ తేడాలపై దేశమంతా ఓ ప్రత్యేకమైన చర్చ ప్రారంభమైందని ఆయన తెలిపారు. 1990లో రామమందిర నిర్మాణం కోసం మేం రథయాత్ర ప్రారంభించినప్పుడు ప్రజల మద్దతు పుష్కలంగా లభించగా చాలా రాజకీయ పార్టీలు మా వెంట నడిచేందుకు జంకాయి. ముస్లిం ఓట్లు పోతాయని వారి భయం. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోయి సెక్యులరిజం పేరుతో వారు తమ వైఖరిని సమర్థించుకున్నారు అన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని కళ్ళారా చూడడంతో తన జన్మ ధన్యమైందని, భారత పౌరుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. అయోధ్య భూ వివాదంపై కోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతున్నప్పుడు నాతో పాటు భాజపా సంఘ పరివారంలోని ప్రతి సభ్యుడు రామ్లల్లాను న్యాయమైన స్థానంలో ప్రతిష్ఠించాలనే కల సాకారమయ్యే దిశగా భారతీయుల ఆత్మను మేల్కొల్పేందుకు
కృషి చేస్తూ వచ్చాము. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాత్మక తీర్పులో ప్రశాంత వాతావరణంలో రామమందిర పునర్నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఆ ఇద్దరినీ మిస్ అవుతున్నా. ఈ శుభతరుణంలో ఇద్దరు వ్యక్తుల లోటు తనకు బాగా కనిపిస్తుందని అద్వానీ చెప్పారు. ఒకరు తన భార్య కమల కాగా మరొకరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిగా పేర్కొన్నారు. వాజ్పేయి నా రాజకీయ వ్యక్తిగత జీవితంలో అంతర్భాగం. ఇక రెండో వ్యక్తి నా భార్య దివంగత కమల. ప్రజా జీవితంలో సుదీర్ఘమైన నా ప్రస్థానానికి ఆమె స్థిరత్వం అసమాన బలాన్ని చేకూర్చింది అని అద్వానీ గుర్తు చేసుకున్నారు. మారిషస్లో ఉద్యోగులకు అయోధ్య సెలవు. పోర్ట్ లూయిస్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మారిషస్ ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులలో హిందూ మత విశ్వాసం ఉన్నవారు జనవరి 22న ప్రార్థనలకు హాజరయ్యేందుకు గాను 2 గంటల పాటు ప్రత్యేక సెలవు మంజూరు చేయడం జరిగినది. అయోధ్య రామమందిర నిర్మాణానికి విధి మోడీని ఎంచుకుంది. నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం. అద్వానీ ఆ యాత్రలో మోడీ తన వెంటే ఉన్నట్లు వెల్లడించారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంచుకుందని భాజపా దిగ్గజ నేత ఎల్కే అద్వానీ అన్నారు. వచ్చే వారం మార్కెట్లోకి రానున్న 76 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక రాష్ట్ర ధర్మ ప్రత్యేక సంచికకు ఈ మేరకు ఆయన వ్యాసం రాశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా పేర్కొన్న అద్వానీ మందిర నిర్మాణం కోసం 33 ఏళ్ల కిందట దేశమంతా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. నా రాజకీయ ప్రయాణంలో ఆ యాత్ర అత్యంత నిర్ణయాత్మకమైనది, పరివర్తనాత్మకమైన సంఘటన అని, భారతదేశాన్ని తిరిగి శోధించడానికి ఆ ప్రక్రియలో నన్ను నేను అర్థం చేసుకోవడానికి యాత్ర ఉపయోగపడిందని అన్నారు. 1990 సెప్టెంబర్ 25 నాటికి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఓ ఉద్యమంలా మారుతుందని అనుకోలేదన్నారు. ప్రస్తుత ప్రధాని మోడీ రథయాత్రలో ఆద్యంతం తన వెంట ఉన్నట్లు అద్వానీ చెప్పారు. అప్పటికి మోడీ గురించి ఎవరికీ అంతగా తెలియదు. శ్రీరాముడు తన గుడి పునర్నిర్మాణానికి ఆ భక్తుణ్ణి ఆనాడే ఎంచుకున్నాడు. ఆలయంలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే మోడీ ఈ దేశ ప్రజల ప్రతినిధి. ఆ రాముడి సుగుణాలతో భారతీయులు స్ఫూర్తి పొందాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నారు. వాజ్పేయి లోను లేటు తెలియవస్తోంది. వాజ్పేయి లేని లోటు తెలియవస్తోంది. రామమందిర ఆందోళనకు ముందుండి నడిపించిన అద్వానీ తన సహచరుడైన మాజీ ప్రధాని వాజ్పేయిని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన లేని లోటు బాగా తెలియవస్తోందని చెప్పారు. రథయాత్రలోని ఎన్నో అనుభవాలను నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలు రథాన్ని చూసి ఎంతో భావోద్రేకానికి గురై మొక్కుతూ రామనామం తలుచుకునేవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వారందరి కల. ఎన్నాళ్ళు అణిచిపెట్టుకున్న ఆ గ్రామీణ ఆశయాలన్నీ జనవరి 22న నెరవేరబోతున్నాయి. ఇందుకు ప్రధాని మోడీని అభినందిస్తున్నా అని అద్వానీ తన వ్యాసంలో పేర్కొన్నారు. అయోధ్యలో డ్రోన్లు, 10,000 CCTV కెమెరాలు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు పటిష్ట భద్రత. లఖ్నపూర్ అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు డ్రోన్లు, 10,000కు పైగా CCTV కెమెరాలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోన్ కనిపిస్తే వెంటనే స్పందించి యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సెక్యూరిటీ ఎస్పీ గౌరవ్ బన్సాల్ తెలిపారు. పోలీసు దళాలకు సహాయపడేలా ప్రపంచ అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్లు శాంతి భద్రతల డీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. అయోధ్యకు వచ్చే మార్గంలో ఆక్రమణలన్నీ తొలగించి
శుభ్రం చేసినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సూచనలు అందజేస్తామని, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అదనపు బలగాల పహారా ఉంటుందని డీజీ వివరించారు. అయోధ్య రామ ప్రతిష్టను సందర్భంగా అయోధ్యలో చిత్ర విచిత్రాలతో బెనారస్ చీరలు, చేనేత కార్మికులకు ఉపాధి. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సంబరాలు ప్రఖ్యాత బనారసీ చీరలు నేసే చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి చూపుతున్నాయి. చీరల కొంగులపై రామమందిర చిత్రాలు ఉండాలని, శ్రీరాముడి బాల్యం నుంచి ఇతిహాసం రావణ సంహారం దాకా రామచరిత్రలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని, చీరల అంచులపై శ్రీరామ నామాలు ఉండాలని కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ చీరల ధరలు 7,000 నుంచి 1,00,000 దాకా ఉన్నాయి. వారణాసిలోని ముబారక్పూర్ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసుర్ రెహమాన్ మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయి. జనవరి 22న ఈ చీరలు ధరించి తమ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవాలని మహిళలు ఉత్సాహంగా ఉన్నారు అని తెలిపారు. పళ్ళుపై రామ దర్బారు చిత్రం ఉండాలంటూ అమెరికా నుంచి తనకు 2 ఆర్డర్లు వచ్చినట్లు మరో కార్మికుడు మదన్ తెలిపారు. రాముడు ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా మహాబర్ బజార్ కూడలిలో ఏర్పాటు చేసిన సీతమ్మ చేతి కంకణం భారీ నమూనా ఆకట్టుకుంటోంది. 2,100 కిలోల గంట బంగారు పాదుకులు, అయోధ్యకు చేరుతున్న ప్రత్యేక కానుకలు, 108 అడుగుల అగరుబత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల పంచలోహ మహాదీపం, బంగారు పాదుకులు హైదరాబాద్ నుంచి, 10 అడుగుల తాళం చెవులు, ఏకకాలంలో 8 దేశాల సమయం చూపించే గడియారము. ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో దేశంలోని నలుమూలల నుంచి, పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామయ్యకు ఇలా ఎన్నో ప్రత్యేక కానుకలు అందుతున్నాయి. నేపాల్లోని సీతమ్మ జన్మస్థలం అయిన జనక్పూర్ నుంచి 20 వాహనాలలో 3,000కు పైగా కానుకలు తెచ్చారు. శ్రీలంక నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధి బృందం వారి దేశంలో ఉన్న అశోక వనం నుంచి శిలలను తీసుకువచ్చింది. గుజరాత్ నుంచి ధ్వజస్తంభాలతో పాటు స్వర్ణతాపడం చేసిన దాదాపు 5 అడుగుల డమరకం వచ్చింది. నాగపూర్కు చెందిన ఫెస్ విష్ణు మనోహర్ ప్రాణప్రతిష్ఠ రోజున భక్తుల కోసం 7,000 కిలోల సాంప్రదాయ వంటకం రామ్ హల్వా సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంస్థ నుంచి యజ్ఞం కోసం 200 కిలోల లడ్డూలు పంపనున్నారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల పంపిణీ కోసం 1,00,000 లడ్డూలను పంపుతామని ప్రకటించింది. గుజరాత్లోని సూరత్ నుంచి సీతమ్మకు ప్రత్యేక చీర, కంఠహారం పంపారు. సుగంధ ద్రవ్యాలు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన యూపీలోని కన్నౌజ్ నుంచి ప్రత్యేక పరిమళ ద్రవ్యాలు, పన్నీరు అయోధ్యకు పంపుతున్నట్లు కన్నౌజ్ అత్తర్ అండ్ పెర్ఫ్యూమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ త్రివేది తెలిపారు. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22న జరుగుతున్నప్పటికీ వారం ముందు నుంచే సందడి మొదలయ్యింది. ఇందులో భాగంగా విగ్రహ ప్రతిష్ఠాపనకు 3 రోజుల ముందు ప్రపంచంలోనే అతిపెద్ద దీపం అయోధ్యలో వెలిగించనున్నారు. 7 కోట్ల బడ్జెట్తో 28 మీటర్ల పొడవు, వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాల నూనె అవసరమవుతోంది. ఈ దీపం ఘనతను గిన్నిస్ బుక్లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రతువుకు దశరథ్ దీప్కా నామకరణం చేసిన ఆలయ ట్రస్టు దీపపాత్ర తయారీకి 100 పుణ్యక్షేత్రాలలోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్యజలాలు సేకరించారు. పాకిస్తాన్కి చెందిన
హంగ్లాజ్ నుంచి, నేపాల్లోని జనకూర్పు నుంచి కూడా మట్టిని తెప్పించారు. పురాణాలను అధ్యయనం చేసి త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేశారు నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రమిద తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమించి 7 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. దీపం వత్తి తయారీకి 1.25 క్వింటాల వత్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కలకత్తా నుంచి తెప్పించారు. అయోధ్యలో తులసీవాడి. త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి తులసీవాడిలో పూజలు చేశారని చెబుతారు. సరయూ ఒడ్డున స్థానమాచరించి ఆ తర్వాత తులసీవాడిలో పూజలు నిర్వహించేవారు. అందుకే ఆ ప్రదేశాన్ని రామ్ఘాట్ అని అంటారు. ప్రభుత్వ పత్రాల్లో కూడా ఈ పేరుతోనే ఉంది. ఈ ప్రదేశంలోనే అతిపెద్ద దీపాన్ని వెలిగించనున్నారు. జనవరి 16 నుంచి 22 వరకు అయ్యే రామమందిర ప్రాణప్రతిష్ఠ షెడ్యూల్ కూడా విడుదల అయ్యింది. అయోధ్యలోని రామమందిరంలో ఉంచే పాదుకలను బోయన్పల్లిలోని శ్రీమద్విరాట్ లోహ శిల్పి బ్రహ్మశ్రీ రామలింగాచారి గారు తయారు చేశారు. వీరిని కలిసి వివరాలు తెలుసుకోగా ఇందులో 15 కిలోల పంచలోహాలు వాడడంతో పాటు వెండి, బంగారము తాపడం చేసినట్లు ఆయన తెలిపారు. వీటి తయారీకి సుమారు 20 రోజులు పట్టిందని చెప్పారు. శ్రీ గాయత్రి విశ్వకర్మ సంక్షేమ సంఘం బోడుప్పల్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ ప్రతిష్టను చేసుకుని కొత్త ఒత్తిళ్ళు. ప్రాణప్రతిష్ఠ రోజే కాన్పులకు వైద్యులపై ఒత్తిళ్లు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో అదే రోజున తమకు సిజేరియన్ ప్రసవం చేయాలని పలువురు గర్భిణీలు వైద్యులను కోరుతున్నారు. ప్రసవ తేదీ దగ్గర పడ్డ మహిళలు ఆ చారిత్రాత్మక రోజును చిరస్మరణీయంగా మలుచుకోవాలని ఆశిస్తున్నారు. ఈ విషయమై కాన్పూర్ వైద్య కళాశాల గైనకాలజీ విభాగ ఇన్ఛార్జ్ డాక్టర్ సీమా ద్వివేది ఈటీవీ భారత్తో మాట్లాడుతూ, సాధారణంగా మా ఆసుపత్రిలో ప్రతిరోజు 12 నుంచి 20 ప్రసవాలు జరుగుతాయి. జనవరి 22న సిజేరియన్ ఆపరేషన్లు చేయాలని ఇప్పటికే 14 మంది లిఖితపూర్వక వినతులు అందాయి. 35 ఆపరేషన్లకు మేము ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము. అయితే దీనికోసం గర్భిణీలు ఆరోగ్య పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుందని ఆ డాక్టర్ ఇన్ఛార్జ్ చెప్పారు. ఏదో ఒక ధ్రువపత్రం తప్పనిసరి. రామాలయంలోనికి ప్రవేశించడానికి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు వంటి ధ్రువపత్రాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. ఈ డాక్యుమెంటు హారతి పాస్ బుకింగ్ కోసం ఉపయోగించిన దానితో సరిపోవాలి. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారు హారతి కార్యక్రమానికి హాజరయ్యే ముందు కౌంటర్లో పాస్ చూపించాలి. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు హారతి కోసం ప్రత్యేక పాస్ అవసరం లేదు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో వీరు రావచ్చు. హాజరును నిర్ధారించడానికి హారతికి 24 గంటల ముందు SMS లేదా ఈమెయిల్ రిమైండర్ వస్తుంది. కోవిడ్-19 మార్గదర్శకత్వాలను తప్పనిసరిగా పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రధానికి మెచ్చిన గీతా రబారీ గేయం. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో శ్రీరాముడిపై పలువురు కళాకారులు గీతాలు, భజనను రూపొందించి తమ భక్తిని చాటుకుంటున్నారు. వాటిలో తనకు నచ్చిన వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ గాయకులను ప్రశంసిస్తున్నారు. గుజరాత్కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా రబారీ శ్రీరామ్ ఘర్ ఆయే అంటూ ఆలపించిన గీతం ఎంతో భావోద్వేగంగా ఉందంటూ మోడీ ట్వీట్ చేశారు. 10.2 కిలోమీటర్ల సౌర దీపాలతో గిన్నిస్ రికార్డు. అయోధ్యలో ఏర్పాటు చేసిన సౌర వీధి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. స్థానిక గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్య ఉన్న 10.2 కిలోమీటర్ల దూరానికి 470 సౌర దీపాలను అమర్చారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధి దీపాల లైనుగా గిన్నిస్ గుర్తించింది. సంప్రదాయ విద్యుత్ సరఫరాపై ఆధారపడకుండా వీధులతో పాటు పలు కీలక మార్గాలు, పార్కులు, ఘాట్లలోనూ సోలార్ ట్రేల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారణాసి నుంచి రుద్రాక్ష జపమాలలు. రామజన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ నుంచి రుద్రాక్ష జపమాలలు కావాలని ఆర్డర్ వచ్చిందని వారణాసి వ్యాపారవేత్త అభిషేక్ తెలిపారు. ఈ రుద్రాక్షలను తాము ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలకు చెందిన దేవరహ బాబా ఆశ్రమానికి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానం అందింది. ఇది శుభపరిణామమని, తప్పకుండా అయోధ్యకు వెళ్తామని ఆశ్రమ హనుమంతు శ్యామసుందర్ దాస్ చెప్పారు. తమిళనాడు నుంచి స్వర్ణ కోదండం. అయోధ్యలో ప్రతిష్ఠించనున్న కోదండరామయ్యకు తమిళనాడు నుంచి 2.5 కిలోల విల్లంబులు కానుకగా అందనున్నాయి. వీటి తయారీలో 600 నుంచి 700 గ్రాముల 23 క్యారెట్ బంగారం వాడారు. 2 శతాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్న చెన్నై కళాకారుల కుటుంబాలు రూపొందించిన ఈ విల్లంబులను వాల్మీకి రామాయణంలో చేసిన వర్ణ ప్రకారం తయారు చేశారు. అయోధ్యకు చెందిన రామ మందిరానికి చేరుకున్న వీటిని ప్రాణప్రతిష్ఠ వేడుకల వేళ ట్రస్టుకు అందజేస్తారు. 30 ఏళ్ల మౌన వ్రతానికి ముగింపు. ధన్బాద్. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 3 దశాబ్దాలుగా మౌనం పాటిస్తున్న జార్ఖండ్లోని ధన్బాద్ మహిళ సరస్వతీదేవి 85 సంవత్సరాలు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం రోజున తన వ్రతం వీడనున్నారు. శ్రీరాముడి భక్తురాలైన ఈమె 1992లో అయోధ్యను సందర్శించారు. అక్కడ రామమందిరాన్ని నిర్మించేంత వరకు తాను మౌనవ్రతం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి ఒంటిపూట భోజనం చేస్తూ నిత్యం సైగలతో మాట్లాడడం, కాగితంపై రాసి చూపడం ప్రారంభించారు. రోజుకి 1 గంట మాత్రం కుటుంబ సభ్యులతో ముచ్చటించేవారు. 2020లో ఆలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశాక ఈ గంటసేపు మాట్లాడడం కూడా ఆమె మానుకున్నారు. సోమవారం రాత్రి అయోధ్యకు బయలుదేరిన సరస్వతీదేవి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వీడనున్నట్లు ఆమె కుమారుడు తెలిపారు. స్థానికంగా ఈమెను మౌని మాతగా పిలుస్తూ ఉంటారు. రామయ్యకు నేపాల్ కానుకలు. అయోధ్య రాముడికి నేపాల్ నుంచి 1100 కానుకలు వచ్చాయి. నేపాల్లోని జానకి మందిర్ పూజారి మహంతరామ్ రోషన్ బృందం తీసుకువచ్చిన దుస్తులు, ఆభరణాలు, వెండి పాత్రలు సహా పలు కానుకలను రామజన్మభూమి ట్రస్టుకు శనివారం అందజేశారు. సీతాదేవి పుట్టిన ప్రదేశమని ప్రజలు నమ్ముతున్న నేపాల్లోని జనక్పూర్ నుంచి ఈ కానుకలను తెచ్చారు. ఇందులో చీరలు, ధోవతి, పంచెలు, టోబులు, కుర్చీ, స్టవ్ వంటి వస్తువులతో పాటు పలు రకాల మిఠాయిలు ఉన్నాయి. నేపాల్ నుంచి అయోధ్య రామాలయానికి ఇప్పటికే శాలిగ్రామ్ రాయి, పవిత్ర జలం కూడా చేరాయి. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకలలో పాల్గొనాలని జానకి మందిర్, పశుపతినాథ్ ఆలయ పూజారులు సహా నేపాల్ సాధువులకు రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పలికింది. 1001 మందికి శ్రీరాముడి పచ్చబొట్లు. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన హృత్విక్ రాజేంద్ర దారేడే 22 సంవత్సరాలు అనే కళాకారుడు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని 1001 మందికి ఉచితంగా పచ్చబొట్లు, టాటూలు వేయాలని సంకల్పించుకున్నాడు. వివిధ రూపాలలో రాముడి చిత్రాలను చేతులు, ఛాతీ, భుజాలపై అందంగా డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో టాటూకు హృత్విక్కు 350 ఖర్చవుతుందని, 1000 మందికి సుమారు 3.5 లక్షలు అవుతుందని విన్నవించుకున్నాడు.
అయోధ్యలో నెలన్నర పాటు శ్రీరామ ప్రసాదం. అయోధ్యలో 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అక్కడకు వచ్చే భక్తులకు ఈ నెల 14 నుంచి వచ్చే నెల 28 వరకు శ్రీరామప్రసాదం పేరిట ఉచిత భోజనం అందించనున్నారు. ఇందుకోసం 50 లక్షల వస్తు సామాగ్రితో నగరం నుంచి అయోధ్యకు బయలుదేరిన లారీకి బషీర్బాగ్లోని విహెచ్పి నేతలు జెండా ఊపారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు ఎం రామరాజు, బండారి రమేష్, తిరుమల బ్యాంక్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్, పారిశ్రామికవేత్త గౌరవ్ శ్రీనివాసు, పలు ఆలయాల ప్రతినిధులు గౌతమ్, అభిషేక్ వర్గి, ఓంప్రకాష్ వివరాలు వెల్లడించారు. అయోధ్య గోలఘాట్ రోడ్లోని శ్రీరామస్వామి ఆలయంలో నెలన్నర పాటు నిత్యం 5,000 మందికి ఉచిత భోజనం అందించనున్నామని తెలిపారు. బషీర్బాగ్ న్యూస్ రీడింగ్. రామ ప్రతిష్ఠ సమయంలో సీతమ్మకు కైకేయి కానుక. ఈ భవనం సీతమ్మకు కైకేయి కానుక ఇచ్చినది. రాముడి జన్మస్థలిగా పేరు పొందిన అయోధ్యలో సీతారాముల వ్యక్తిగత భవనం కూడా ఉంది. నగరానికి ఈశాన్యంలో గల ఈ భవంతిని సీతాదేవి అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్నాత్త కైకేయి బహుమతిగా ఇచ్చారు. పురాణాల ప్రకారం ఆ భవనం సీతారాముల వ్యక్తిగత మహల్గా ఉండేది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు దానిని ఆధునీకరించాడని, అనంతరం విక్రమాదిత్యుడు తిరిగి నిర్మించాడని చెబుతూ ఉంటారు. తదుపరి ఓ మహారాణి వృషభాను కొన్వారి ఆ భవనానికి మరమ్మతులు చేయించారు. ఈ క్రమంలో ఆ భవనం ఓర్చా రాజవంశీకుల నిర్వహణలో ఉంది. ఆ మహల్లో సీతారాముల విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. ఆ భవనం గోడల నుంచి కాలి పట్టీల మువ్వల శబ్దం వినిపిస్తుందని స్థానికుల నమ్మకం. గుజరాత్లో తయారైన 500 కేజీల బరువైన భారీ నగారా గురువారం ప్రత్యేక రథంలో ఆ ఆలయ నగరి అయోధ్యకు చేరుకుంది. కర్ణావతిలోని దర్యాపూర్కు చెందిన దాబ్గర్ వర్గానికి చెందిన కొందరు ఆ నగారాలను భక్తి శ్రద్ధలతో రూపొందించారని ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెలువడించింది. ఆ నగారాను రామమందిర ఆవరణలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. నీలమేఘశ్యాముడి ఆలయమంతా రాతి కట్టడమే. భారీ భూకంపాలను తట్టుకునేలా నిర్మాణము. డిజైన్లో హైదరాబాదీ ప్రొఫెసర్ కీలక పాత్ర. అయోధ్య శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం అద్వితీయ పండుగగా చరిత్రలో నిలిచిపోనుంది. 22న ఘనంగా ప్రారంభం కానున్న నీలమేఘశ్యాముడి ఆలయ నిర్మాణం అద్భుత రీతిగా ఉండేందుకు శిల్పులు అరహారం శ్రమిస్తున్నారు. ఒక్క ఇనుప చువ్వ లేకుండా అంతా రాతితోనే స్తంభాలను నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ స్ట్రక్చరల్ డిజైన్ రూపొందించిన బృందంలో హైదరాబాదు వాసి, ఉత్తరాఖండ్లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్ చెర్ల కీలక పాత్ర పోషించారు. సుమారు 4 ఏళ్ల నుంచి రామాలయ నిర్మాణంలో ఆయన బృందం ప్రత్యక్షంగా పరోక్షంగానూ పాల్గొనింది. స్ట్రక్చరల్ డిజైన్, పునాదుల నిర్మాణంలో ఆయన బృందం సభ్యులు రాత్రింబవళ్లు శ్రమించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని 2020లో ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ బాధ్యతను ఉత్తరాఖండ్లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధనా సంస్థ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అప్పగించారు. డిజైన్ల నిర్మాణ వ్యయము, ఇతర అంశాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్మాణ పనులు L&T సంస్థకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఆదేశాలతో వివిధ విభాగాల అధికారులు, సోంపురా వంశస్థుల ప్రతినిధులు, L&T సంస్థ ఇంజనీర్లు, టాటా కన్సల్టెన్సీ అధికారులు, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్ చెర్ల పలుమార్లు ఆలయ ఆకృతిపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రామాలయ ఆకృతిపై సంతృప్తి చెందిన తర్వాత పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి.
తరతరాల పాటు నిలిచిపోయేలా స్ట్రక్చరల్ డిజైన్ను డాక్టర్ ప్రదీప్ రామచర్ల తన బృందంతో రూపొందించారు. పునాదుల నుంచి స్తంభాల వరకు ఎక్కడా స్టీలు, ఇనుము వినియోగించకూడదని నిర్ణయించారు. 4-5 నెలల పాటు శ్రమించి డిజైన్ను తయారు చేశారు. భారీ భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉండేలా స్తంభాలను, సూపర్ స్ట్రక్చర్ను రూపొందించారు. అయోధ్య రామాలయానికి హైదరాబాదు తలుపులు 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా తయారై అయోధ్య రామ మందిర ప్రధాన ద్వారంతో పాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులను తయారు చేస్తోంది హైదరాబాదుకు చెందిన అనురాధ టింబర్ డిపో. 6-7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలో ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపడుతున్నారు. అయోధ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. దాంట్లో భాగంగా గుడికి సంబంధించిన తలుపులను కూడా తయారు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రామాలయ ప్రారంభోత్సవం ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. అయోధ్య రామమందిర ప్రధాన ద్వారంతో పాటు 118 ద్వారాలు అక్కడే తయారవుతున్నాయి. యాదగిరిగుట్ట ఆలయాన్ని చూసిన తరువాత ఇందులో వివిధ కళాకృతులు అందించిన అనుభవం ఉండడంతో అనురాధ టింబర్ డిపోకు అవకాశం ఇచ్చారు. ఉజ్జయిని నుంచి 5 లక్షల లడ్డూలు. అయోధ్య రామ మందిరానికి ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరం నుంచి 5 లక్షల లడ్డూలను కానుకగా పంపుతున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. వివేకానందుడి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భోపాలులో పాఠశాలలో సీఎం, మంత్రులు సూర్య నమస్కారాలు, యోగా చేశారు. ఈ రోజుకి సంబంధించిన వివరాలన్నీ విన్నారు కదా. ఇంకా ఈ రోజుకి ఇది సమాప్తం. రేపటి నుంచి కూడా ప్రతిరోజు వచ్చేటువంటి అప్డేట్లు మీ అందరి ముందు ఉంచుతాను. మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మరోసారి కలుద్దాం.